నెమలి గర్వం. అనగనగా ఒక అడవిలో ఒక నెమలి ఉండేది. ఆ నెమలికి గర్వం చాలా ఎక్కువ. తాను ఇతరుల కంటే బాగా నృత్యం చేస్తానని, అందరికంటే తానే అందంగా ఉంటానని భావించేది. అంతేకాక మిగిలిన పక్షుల పట్ల చులకనగా ప్రవర్తించేది. ఒకసారి అడవిలో ఉన్న జంతువులు, పక్షులు సమావేశమయ్యాయి. ఆ సమావేశంలో నెమలి మిగతా పక్షుల గురించి హేళనగా మాట్లాడటం ప్రారంభించింది. కాకిని చూసి, "నువ్వు నల్లగా, అందహీనంగా ఉంటావు. ఇంత అందహీనంగా ఉంటే ఎలా బతుకుతున్నావు? నేనైతే నీ స్థానంలో ఉంటే ఎప్పుడో చనిపోయేదాన్ని" అని బడాయిగా చెప్పింది. అక్కడే ఉన్న పావురాన్ని కూడా వదలలేదు. "నువ్వు పాలిపోయిన రంగులో ఉంటావు. అస్సలు అందంగా లేవు" అని నిందించింది. చిన్న చిన్న పక్షులను చూసి, "మీరు గుప్పెడు కూడా లేరు. మీ అందరికంటే నేను ఎంతో గొప్పని. నేను అత్యంత అందమైనదాన్ని. అడవిలోని పక్షులలో నేనే శ్రేష్ఠం. మనుషులందరూ నన్నే ఇష్టపడతారు" అని గొప్పలు చెప్పుకుంది. నెమలి ప్రవర్తనతో మిగిలిన పక్షులందరికీ కోపం వచ్చింది. దానికి పాఠం నేర్పాలని నిర్ణయించుకున్నాయి. కొన్ని రోజులు గడిచాక నెమలి మళ్లీ అన్ని పక్షులను పిలిచి, రోజురోజుకీ తన నృత్యంలో ప్రతిభ ఎలా పెరుగుతోందో చూపిస్తానని నృత్యం చేయసాగింది. అదే సమయంలో ఒక వేటగాడు ఆ వైపు వస్తున్నాడు. పక్షులన్నీ వేటగాడిని గమనించాయి. ఒక్కొక్కటిగా నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. అహంకారంలో మునిగిపోయిన నెమలి మాత్రం ఏమీ గమనించలేదు. ఇతర పక్షులు ఎందుకు వెళ్ళిపోతున్నాయో తెలుసుకోవాలనే ప్రయత్నం కూడా చేయలేదు. వేటగాడు వల విసరగానే నెమలి అందులో చిక్కుకుంది. ఆపదలో నెమలి మిగతా పక్షులను సహాయం చేయమని ప్రాధేయపడింది. కాని పక్షులు ఎవరూ ముందుకు రాలేదు. అవి అన్నాయి, "గర్విష్టి నెమలికి తగిన శిక్ష ఇది." తోటి పక్షులను తక్కువ చేసి మాట్లాడింది. దేవుడు ఇచ్చిన రూపాన్ని గౌరవించలేదు. ఇలాంటి వారికి ఇలానే జరుగుతుంది. ఇప్పుడు దేవుడే దానికి బుద్ధి చెప్పాడు. అందరూ ఇలా అనుకుంటుండగా ఒక వృద్ధ పక్షి నెమలిలో నిజమైన పశ్చాత్తాపం గమనించింది. అది మిగిలిన పక్షులను చూసి, "పశ్చాత్తాపం కన్నా గొప్పది మరొకటి లేదు." నెమలి తప్పు తెలుసుకుంది. దానిని రక్షిద్దాం అని చెప్పింది. అందరి సమ్మతితో పక్షులన్నీ కలసి ఒక యుక్తి ఆలోచించి నెమలిని వేటగాడి వల నుండి రక్షించాయి. నెమలి తన అహంకారాన్ని వదిలి వినయంగా ప్రవర్తించసాగింది. నీతి: అహంకారంతో విర్రవీగకూడదు. దేవుని సృష్టిలో అందరూ సమానమే.